నేనైతే మా పిల్లల కోసం మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అయితే ఇంట్లోనే రెడీ చేస్తున్నాండి. ఇక బయట చేస్తే నీట్గా ఎట్లా ఉంటుందో ఉండదో అని ఇంట్లోనే రెడీ చేస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక కావాల్సినవి అయితే ఇవి చూడండి ఫ్రూట్స్. మీకు అవైలబుల్లో ఉన్న ఫ్రూట్స్తోనైతే చేసుకోండి ఇంట్లో. ఓకేనా ఫ్రెండ్స్, 5 రకాల ఫ్రూట్స్తోనైతే చేసుకోవచ్చు. రెడ్ గ్రేప్స్కి అయితే సీడ్స్ ఉండండి, ఇక తీసేసిన కోసినప్పుడు అయితే తీసేసిన, ఇక ముక్కలుగా ఇట్లా కోసి ఇంట్లోని కలిపేసిందండి. ఇక వీటికి మాత్రం సీడ్స్ ఉంటాయి కాబట్టి ఇవైతే ఒక గిన్నెలు వేసి ఉడికించేసుకున్నా. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అయితే రెడీ అయిపోయింది. గాజు సీసాలను అయితే స్టోరేజ్ చేసుకోవడమే. చూడండి జామ్ అయితే ఇక సీసాలకు స్టోరేజ్ చేస్తున్నా. చూడండి ఇక జామ్ అయితే సీసాలో స్టోరేజ్ చేసిన. ఇదైతే ఇక ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, గాజు సీసాలను అయితే జామ్ స్టోరేజ్ చేసి. ఓకేనా ఫ్రెండ్స్.